తమ్ముళ్ళు కూడా చెప్తుంటారు, మాకు చిన్నప్పుడే అమ్మ లేదన్న, కానీ ఆమె నాతో మాట్లాడుతుంటే మా అమ్మగారు గుర్తొచ్చారన్న. అమ్మగారు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పెళ్ళి ఎందుకన్నా? ఆలోచించండి. అంటే ప్రేమతో 4 మాటలు మాట్లాడితేనే కరిగిపోయే మన హృదయం, ప్రేమతో కొన్ని చూపిస్తే, ఎక్స్ప్రెస్ చేస్తే కరిగిపోయే మన హృదయం. ఒకసారి ఆలోచించండి. స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఈ మధ్య ఇక్కడ యూత్లో కనిపించే ప్రేమకు వాళ్ళు రకరకాల పేర్లు పెట్టచ్చులేండి. అది ఎన్ని రకాల ప్రేమలు పెట్టినా కూడా చివరికి వెళ్ళేది పెళ్ళికే కనెక్ట్ అవుద్ది, అంతకంటే వేరేది ఏమి ఉండదు. కానీ అలా బయట ఒకటి చూపించి లోపల ఒక ఉద్దేశం కలిగినటువంటి ప్రేమ కాదు దేవుడిది. బయట ఒకటి చూపించి లోపల ఒకటి కనపరిచేది కాదు. ఇది కనపరిచేది కాదు, కనిపించే ప్రేమ. అది చూపించి మోసం చేసే ప్రేమ కాదు. ఇది మోసపోయినటువంటి వారిని ఆదరించే ప్రేమ. ఇది నీ దగ్గర ఏదో లాక్కోవాలని, నీ దగ్గర ఏదో ఆశించి నీ గుండె చెదరగొట్టే ప్రేమ కాదు. ఇది గులాబీ పువ్వు ఇచ్చి గుండె చెదరగొడతారు జనాలు. ఇక అది దిగులు మామూలుగా పట్టుకోదు. ఏముందండి, గులాబీ పువ్వుతోటి నిన్ను కొనేస్తున్నారు, అంతకంటే ఏం చెప్తాం. ఇంకా ఒక ఫ్లవర్, అలాంటి ఫ్లవర్స్, గులాబీ పూలు, లేదంటే ఏదో రకరకాల ఫ్లవర్స్ నీకు ఇచ్చి నీ గుండెను చెదరకొట్టి దిగులు పడేలా చేస్తే ఆయన ఏం చేస్తారా అంటే నీ చెదరిన గుండెకు చిరునవ్వునిస్తారు. ఒక్కసారిగా సమస్తం కోల్పోయినటువంటి నీ యొక్క గుండెలో ధైర్యాన్ని నింపుతారు. ఏం తక్కువ నాకు, వాడు పోతే వాడికంటే గొప్పోడిని నా దేవుడు తీసుకొస్తాడు. ఆమె వెళ్ళిపోతే అంతకంటే గొప్ప స్థితిలో దేవుని నుంచోబెడతాడు. నాకేంటి అనే ఆ ధైర్యం ఉంటుంది చూసారా, ఆ చిగురు. చెదరకొట్టే వాళ్ళు మనుషులండి. మన గుండెలో ఉన్నటువంటి మన ధైర్యాన్ని, మనలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేవాళ్ళు మనుషులండి. కానీ మనుషులు చెదరకొట్టినటువంటి ప్రతి ఒక్క దానిలో నుంచి కూడా ఆయన చిగురింపజేసి చిరునవ్వుతోటి మనల్ని పిలిచి మనలో చిరునవ్వు తీసుకొస్తారండి ఆయన. అప్పుడు మనల్ని చూసిన ప్రతి ఒక్కరికి ఏదో అయిపోతూ ఉంటుందండి. ఇంకా వీడు అయిపోతాడు అనుకున్నామే, ఈమె అయిపోతుంది అనుకున్నామే, వీడు ఇంకా బ్రతకడు అనుకున్నామే, వీడి లైఫ్ క్లోజ్ అనుకున్నామే, ఏంటి ఎంత జరుగుతుంది అని మనల్ని చూస్తేనే భయం పుట్టేలా చేస్తారండి ఆయన. మీకు తెలుసా ఏమండి, ఆ ప్రేమ ఎలా ఉంటుందయ్యా అంటే మీకు విషయం చెప్పమంటారా? ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం చెప్పమంటారా? ఏమండి, దావీదు గారు గురించి ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం మనం. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తానండి. మనం చుట్టుపక్కల ఉన్న ప్రమాదాలను గుర్తించమండి. మన మనస్తత్వాలు అంతే. మనం చుట్టుపక్కల జరిగే ప్రమాదాలను గుర్తించలేం, మన మనస్తత్వాలు అంతే. కానీ మన చుట్టూ ఏ ప్రమాదం ఉన్నా కానీ కంచె వేసి కాపాడేది మాత్రం మన దేవుడు అండి. కంచె వేసి కాపాడతాడు. ఎలా కాపాడుతాడు మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే మన పనుల్లో మనం ఉండిపోతామండి. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 18th చాప్టర్ మనం చూస్తే 10th verse 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఎందుకు తప్పించుకున్నాడయ్యా దావీదు? సొంత తెలివితేటలు ఎంతకీ? 12th verse. దేవుడు తనను విడిచి దావీదుకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 14వ వచనం మనం చూస్తే
మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అతనికి తోడుగా ఉండెను. చూసారా ఎంత చక్కగా ఉందో. ప్రాణం అండి ఎంతసేపట్లో పోయిద్దండి అది. వెరీ సింపుల్ అండి. కానీ పిల్లరా, దేవుడు తోడుగా ఉండటం వలన ప్రాణాలను తీయటానికి వెనకడుగు వేసినటువంటి సౌలు గుండెల్లో భయం వచ్చేలాగా దేవుడు చేశారండి. ఒక మనిషిని చంపటానికి సాహసం చేసినటువంటి వ్యక్తికే ఆ మనిషిని చూస్తే భయం వచ్చేలా చేశారు. అది మన దేవుని కెపాసిటీ. అది దేవుడు మనకు తోడుగా ఉండటం అంటే. అది దేవుని యొక్క ప్రేమ అలా ఉంటుందండి. ప్రతి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఆఖరికి మన చుట్టూ చావే అలుముకున్నా కానీ మన ప్రాణాలు తీయటానికి ఎన్నో పరిస్థితులు, దుర్మార్గులు మన చుట్టూ ఎన్ని దారులు తీసినా కానీ ప్రతి ముళ్ళ దారిని కూడా ఆయన మంచుతో కూడినటువంటి ఆహ్లాదకరమైన దారిగా మార్చి మనకు అందులో ఆనందాన్ని ఇస్తూ ఉంటారండి దేవుడు. అందుకే పౌలు గారు అంటూ ఉంటారు, నేను దీనస్థితిలోనా ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఎందుకంటే ఇరుకులో విశాలత చూపించేవాడు నా దేవుడు. తెలుసా మీకు ఆ విషయం? ఇరుకులో విశాలత చూపించేవారు నా దేవుడు. కఠినమైన పరిస్థితుల్లో కల్మషం లేకుండా నవ్వడం నేర్పించింది నా దేవుడు. చుట్టూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అలుముకున్నా కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చేది నా దేవుడు. అలాంటి సందర్భాలు మనకి బైబిల్లో ఎన్నో కనబడతాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ప్రస్తుతానికి మనం ఒకటే చూసాం. ఇలాంటివి ఎన్నో. కొన్ని సందర్భాలలోనండి మనకి మాట్లాడడం రాదు, నడిపించడం రాదు, ఏదైనా ఆర్గనైజ్ చేయడం రాదు, ఏదైనా మనకి ముందుకు తీసుకెళ్ళడం రాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేమ ఎలా ఉంటుందంటే, ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు అలాగా, డోంట్ వరీ, నువ్వెందుకు అలా, బ్రదర్ నాకు ఇది చేయటం రాదండి, సిస్టర్ నాకు ఇది చేయటం రాదండి అంటూ ఉంటారండి కొంతమంది. దేవుని యొక్క పరిచర్యకు వచ్చినటువంటి చెల్లెమ్మలు కూడా, తమ్ముళ్ళు కూడా, అన్నయ్య నాకు ఇది రాదన్నయ్య. కొంతమంది, బ్రదర్ నేను ఇంత చదువుకోలేదండి, నాకు తెలియదండి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఎలా ఉంటారో తెలుసా? ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, నాకు రాదు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది అమ్మో ఇది చేయటం అంటే నా వల్ల కాదు అన్న వెంటనే దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో నుంచి మనతో మాట్లాడతారండి. మళ్ళీ దేవుడు ఏం మాట్లాడతారు ఇంతకీ? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే, ఏమండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, దేవుని మాటలో ఎంత ధైర్యాన్ని మనకి ఇస్తామో చూడండి. ఆ ప్రేమ ఎంత వర్ణించలేని ప్రేమ మీరు చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి మనం చూసాం అనుకోండి, లేదా 7వ వచనం నుంచి మనం చూస్తే, 7వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. ఏమని సెలవిస్తున్నారు ఇంతకీ? నేను బాలుడు అనవద్దు. అంతకంటే ముందు 6వ వచనం చూద్దాం. ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ఇర్మియా గారు ఏమంటారు ఇంతకీ? అందుకు అయ్యో, 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుమయ్యా, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు ఏం చాలదండి, శక్తి చాలదయ్యా. వాళ్ళు చూస్తే పెద్ద పెద్దోళ్ళయ్యా, వాళ్ళు చూస్తే ఎంతో అనుభవం ఉన్నోళ్ళ కనబడుతున్నారయ్యా, వాళ్ళు చూస్తే ఎంతో గొప్ప వాళ్ళయ్యా, వాళ్ళు ఎంతో ధనవంతులయ్యా, వాళ్ళు అన్నీ చేయగలరయ్యా. అయ్యా నా దగ్గర మాత్రం శక్తి లేదు ప్రభువా, నాకు ఆ పని చేయడానికి శక్తి సరిపోదయ్యా. అది ఏదైనా కానివ్వండి, నాకు అంత ఎనర్జీ లేదు, నాకు అంత కెపాసిటీ లేదు, ఐ కాంట్ డూ దీస్ థింగ్స్ అన్న వెంటనే ఆయన అంటున్నారు, దేవుడు అంటున్నారు. 7వ వచనం మనం చూస్తే దేవుడు ఇలాగ సెలవిస్తున్నారు, ఏమని? నేను బాలుడు అనవద్దు. తర్వాత, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను అని చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు తెలుసా? వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత మీరు చూస్తే 9వ వచనం మీరు చూస్తానండి, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఎలాగో సెలవిచ్చును, ఇదిగో నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. ఆయన శక్తిని, ఆయన పవర్ని, ఆయన ఎనర్జీని, ఆయన కెపాసిటీని అన్నీ తీసుకొచ్చి మనలో పెట్టి, ఎస్ యూ కెన్ గో నౌ అంటారండి. ఇప్పుడు వెళ్ళు,
ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళు, నీ వెనక నేను ఉంటా. ఏమంటే దేవుడు గనక మన పక్షాన నుంచొని ఆయన గనక మన పక్షాన ప్రతి కార్యాన్ని చేయటం మొదలు పెడితే ఆ ప్రేమలో మనం వెళ్తూ ఉంటేనండి, చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నా కానీ, ఎంత జరుగుతున్నా కానీ, ఎంత పెద్ద కార్యం ఉన్నా కానీ, ఎంత పెద్ద హార్డ్ వర్క్ ఉన్నా కానీ ప్రియులారా, అసలు మనకు అది హార్డ్ వర్క్ అనిపించదండి. హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం.